పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల్లో స్థానికంగా ఉన్న నేతలకి సంబంధించి కానీ అటు పూర్తిగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అలాగే స్థానికంగా ఉన్న ప్రజలని ఓటర్ నాడు ఏ విధంగా ఉంటుందనేసి చెప్పి ముందు వారిని అడిగి తెలుసుకుందాం. అంటే మనతో పాటు మాట్లాడేందుకు కొంతమంది రైతులు అలాగే స్థానికంగా ఉన్న ప్రజలు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అయ్యే మీరు చెప్పండి, ఇక్కడ ప్రస్తుతం రాజకీయాలు అంటే పిఠాపురం నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ నుండి వంగ గీత గారు నిలబడడం, అలాగే జనసేన నుండి అంటే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి కలయికలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేయడం, ఈ విధంగా పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికలు ఆల్రెడీ మరికొద్ది రోజుల్లో ఉన్నాయి. ఎలా ఉండబోతుంది నాడి, ఎలా ఉండబోతుంది, రైతులు ఏ విధంగా ఉన్నారు అంటే మీ స్థానికంగా మీరు ఉన్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు పక్కాగా గెలుతారండి. మార్పు అన్నది కోరుకుంటారని పుల్లి, కానీ పవన్ కళ్యాణ్ గారు గెలుతారు పక్కగా. అది గీత గారు అన్నది, గీత ముందు ఎంపీ చూసారండి. గీత గారు ఎంపీ కూడా ముందు ఏం చేయలేదు. ఎమ్మెల్యే కూడా ఇప్పుడు ముందు ఒకసారి ఎమ్మెల్యే చేసింది, అప్పుడు ఏదో కొద్దిగా చేసింది కదండి. ఇప్పుడు మార్పు అనేది కోరుకుంటున్నారండి. అందులోనే జగన్ గారు చేసినవి కూడా చాలా ఉన్నాయండి. ఆయన చేసిన తప్పు పనులు. మా పాస్బుక్ మీద ఆయనేమో ఫోటో వేసుకుంటాం, రాళ్ళ మీద ఫోటోలు వేసుకుంటాం. వ్యవసాయం మేము ఇప్పుడు భూమి ఉన్నామంటే మా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్లు లేకుండా మేము భూమి అమ్మేసి కొనుక్కుని డాక్యుమెంట్ ఆయన పెట్టుకోవాలండి. అలాంటి జీవో ఒకటి తెచ్చారు. ఇప్పుడు ఇవన్నీ జనాలు రైతులందరూ కూడా బాగా గురుగా ఉన్నారు. పార్టీని మార్చినాకే అందులో మార్చడం అన్నది సహజం. ఇంకా అంటే ప్రధానంగా రైతులకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన హామీలు కూడా నవరత్నాల భాగంగా హామీలు కూడా నెరవేర్చడం జరిగింది. రైతులే వ్యతిరేకంగా ఉన్నారంటే ఏ విధంగా చూడాలి? అంటే పిఠాపురం నియోజకవర్గం ఎలా ఉన్నారంటే ఎలా అనిపించు? పిఠాపురం నియోజకవర్గం కదండి, మొత్తం రాష్ట్రం అంతా అలా చూస్తుందండి. రైతులకి ఏం చేసాడండి? రైతులకి చేసింది ఏముందండి? రైతులకి చేసింది ఏమి లేదు. ఇప్పుడు పనికిమాలి రాళ్ళు ఏమో 4,000 5,000 రాయి ఇచ్చేసారు. ఎందుకు వేసారు తెలదు. ఆ 2 ఎకరాల భూమి ఉంటేనేమో ఎకరం 70 సెంట్లకి పాస్బుక్లు వచ్చాయి. ఆ పాస్బుక్లు ఎకరం 70 సెంట్లకి ఇస్తున్నారంటే మాకు 2 ఎకరాల పాస్బుక్ 2 ఎకరాలు కాదంటే ఏమన్నాడు మీరు ఆన్లైన్లో పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా సరి చేయలేదండి. అది ఇప్పుడు నాకే 2 ఎకరాల భూమి కొని కొత్త పాస్బుక్ రాలేదండి. మొత్తం అంతా రీటింగ్ చేయించుకుని అన్ని పక్కగా చేయించుకుని ఎకరం 70 సెంట్లకి వచ్చింది అంటున్నాడు. ఆన్లైన్ పాస్బుక్ వస్తే 2 ఎకరాలకు వచ్చింది. వాళ్ళు కొలిచింది ఎకరం 70 సెంట్లకి ఇస్తాను అంటున్నారు. అంటే ఎకరం 70 సెంట్లకి ఇస్తే ఉన్న 30 సెంట్లు ఏమైపోయిందండి? ఆ పక్కల దాంట్లో కలిపేసినట్ట ఏమీ లేదు. డ్రోన్ సర్వే చేశారు. డ్రోన్ సర్వే చేసేస్తే ఇక్కడ కొలతకు వచ్చేస్తండి కరెక్ట్గానే. ఫీల్డ్ మీదకి వచ్చి సర్వే చేయాలి. ఫీల్డ్ మీదకి వచ్చి సర్వే చేస్తే కరెక్ట్గా కొలతకు వస్తుంది. అది లేదు. మొత్తం అన్ని తప్పులేండి. ఒక్కడు కూడా చేయలేదు. అతను చేసింది ఏమి లేదు. మద్యపానం చేస్తానన్నారు. మద్యపానం చేసి 2024 ఓటు అడుగుతున్నారు. అది కూడా చేయలేదు. రాజధాని లేదు, పోలవరం లేదు, ఏమీ లేవు. కాబట్టి రైతులందరూ కూడా పూర్తి ఇప్పుడు రైతులకే కదండి. మద్యం అంటే ఎవరికండి? రైతులు మద్యం దాకా శాంతంగా పని చేసుకుని శాంతం వెళ్ళి మందు అవుతాడు. 50 రూపాయలు ఉన్న మందు 150 రూపాయలు చేసి మద్యపానం చేసి చేస్తున్నాడు. అది కూడా చేయలేదు. అందుకని ఇంకా ఎవరు రైతులందరూ ఇంకా చూస్తున్నారండి. ఇంకా 4 రోజులు 6 రోజులు ఉంది. ఇక్కడ ఇది పూర్తిగా పిఠాపురం నియోజకవర్గం అనేది పూర్తి స్థాయిలో రైతులతో ఎక్కువగా కలకలాడుతూ ఉన్న ప్రదేశంగా పేర్కొంది. అవునండి. అలాంటిది రైతులే ఈరోజు ప్రజలకు ఇష్టం అనేది ఏ విధంగా చూడదు? అంటే రైతులకి సరైన నీళ్ళు అర్థం కదా, పంటకు తగిన గిట్టుబాటు రేట్ ఇవ్వట్లేదా? ఏంటి దాని సమస్య ప్రధాన కారణం? ఇప్పుడు నీరెద్దరు వచ్చిందంటే నీరెద్దరు ఎవరిని అడిగినా సరే నీరెద్దరు తీసుకురాలేదండి. ముందు వరమగారు చేసేవారు. అప్పుడు ఆయన తీసుకొచ్చి కూడా నీరు ఆయన తెలుగుదేశం పరిపాలనలోని ఆయన తీసుకొచ్చి కూడా ఇప్పుడు ఈ వైఎస్ఆర్ వచ్చిన తర్వాత దొరబాబు గారు వెళ్ళారు. దొరబాబు గారు చేశారు కానీ నీరు అప్పుడు తీర్చలేదు. తర్వాత మన ఏలేరు ప్రాజెక్ట్ అన్నది నిండుదూ మానేసింది. పుచ్చోటి మొత్తం ఎత్తిపోత పథకం పెట్టారు. అప్పుడు నిండింది పుష్కలంగా అన్నీ పండేయండి పంటలు. 7 అంటే వచ్చింది కానీ నీళ్ళు ముంగంటే 4 సంవత్సరాలు నీరు ఎద్దరండి. 7 వర్షాల గురించి నీరు వచ్చింది అంతే అండి. మనతో పాటు మాట్లాడేందుకు మరికొంతమంది రైతులు ఉన్నారు. వారిని అడిగి అంటే స్థానికంగా ఉన్న ప్రజలు ఉన్నారు. వారిని అడిగి మరి విషయం తెలుసుకుందాం. అయ్యే చెప్పండి, ప్రధానంగా అంటే మీరు ఇక్కడ స్థానికంగా మీకు అనుభవం ఉంది, మీరు ఇన్ని రాజకీయాలు చూశారు. ప్రధానంగా ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో వర్మ గారిని చూశారు, అటు వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి పిండం దర్బాబుని చూశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? పవన్ కళ్యాణ్ పిఠాపురం సీట్ అయితే పవన్ కళ్యాణ్. అంటే మీకు ఎందుకు అంటే ఇది అంటే వైఎస్ఆర్సీపీ చేసే నవరత్నాలు అన్నీ కూడా మీకు స్థానికంగా అందట్లేదా, లేకపోతే ఎందుకైనా వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ వాళ్ళు ఏం పని చేయలేదండి, మాకు ఏం పని చేయలేదు. అందుకని పవన్ కళ్యాణ్కి ఎక్కువ. అయ్యే మీరు చెప్పండి, అంటే మీరు రైతులకు సంబంధించి ప్రధానంగా అంటే ఇక్కడ అన్ని సమస్యలు మీరు చూశారు, కానీ ఇక్కడ మీరు ఏ పార్టీకి మీరు మొగ్గు చూపుతున్నారు అనుకోవచ్చు? గాలి అయితే పవన్ కళ్యాణ్గా మళ్ళీ వేసిందండి. గాలి ఇంకా అలాగే గాలి ముందు ఇంకేది పని చేయదండి. ఇంకా
అంటే గాలి అంటున్నారో పక్కన గాలి వస్తుంది. మరి పవన్ కళ్యాణ్ అంటే- ఆ గాలి వేరు ఈ గాలి వేరండి. ఆ ఫ్యాన్ గాలి వేరు ఈ గాలి మళ్ళీ పవన్ కళ్యాణ్ అంటున్నారు అందరూ. అందరూ అన్నారు, నువ్వేమంటావు? ఇంకా అందరూ అలా అంటే ఇంకా అలాగే వేయలేను. ఇంక మనం ఒకడు ఉండి ఏం చేస్తామండి. ఇంకా అలా కాదండి, మీకంటూ ఒక సొంత నిర్ణయం ఉంటుంది కదా మీకు. సొంత నిర్ణయం ఏం లేదండి. మాకైతే జగన్ నాకు పొరపాటు ఏమీ అనిపించలేదు. జగన్ మనకేం పొరపాటు ఏమీ అనిపించలేదు. ఇంకా అందరూ పవన్ కళ్యాణ్ అంటున్నారు. అది అంటే స్థానికంగా ఉన్న ప్రజలు కూడా మీకు ఓటేసేందుకు కొంచెం ఇది పవన్ కళ్యాణ్ అని అనుకుంటున్నారా? పవన్ కళ్యాణ్ అంటున్నారండి అందరూ. ఇంకా నాకైతే జగన్ మరి ఏం తప్పేం చేయలేదు మరి నా మట్టుకైతే. ఎందుకంటే ఏ మంచి చేశారు మీకు? మంచిగా ఉందండి. మనకేం దెబ్బ ఏం లేదు. సార్ మీరు చెప్పండి, అంటే అది ప్రస్తుతం ఉన్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రజలు ఏ విధంగా అంటే ఏ పార్టీకి మొగ్గు చూపుతారో పవన్ కళ్యాణ్ ఎక్కువ మొక్కు ఉందండి. అందరూ వన్ సైడ్గా పవన్ కళ్యాణ్ చెప్తారండి. జగన్ గారు రైతులకి ఏమీ చేయలేదండి. పంట నష్టానికి ఏమి ఇవ్వలేదు, ఇన్సూరెన్స్ ఇవ్వలేదండి, ఏమీ చేయలేదు. అదేంటండి ఈ నవరత్నాలు అన్నీ కూడా ప్రజలకు ఏమీ అందాయని నవరత్నాలు ఇవ్వలేదండి, ఏమి ఇవ్వలేదండి. రైతు భరోసా అన్నాడు, రైతు భరోసా ఎక్కువ ఇస్తానని తక్కువ ఇచ్చాడండి. కేంద్రంతో కలిపి ఇచ్చాడు తప్ప ఈయన పచ్చంగా ఇస్తానన్నది పచ్చంగా ఇవ్వలేదండి. కేంద్రంతో కలిపి ఇచ్చాడండి. రైతు భరోసా ఇచ్చాడు. తర్వాత నష్టపోయింది నీరు వర్షాలకి, తొలకరి వర్షాలకి పంట పోయిందండి, డబ్బులు ఇవ్వలేదండి, వేయలేదండి. బీమా ఒకటి వేయలేదండి. అన్ని రైతులకి నేరుగా వారి అకౌంట్లోనే వేస్తున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్న మాట కనబడుతుంది కదా. అంటే అటు ఇది చేతికిస్తే దళారులు కానీ మోసం చేస్తారు, అలాంటిది మేము నేరుగా రైతుల ఖాతాలోనే వేస్తామని చెప్పి చెప్తున్నారు.